హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఇప్పుడిప్పుడే నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు ఈ నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించబోతుంది, అలాగే ఈ నిరుద్యోగులందరూ ఎలా అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఒకవేళ వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు మధ్యలో మిస్ అయిపోతారు. సో అవి మిస్ అయిపోయారంటే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది రిలీజ్ చేసినప్పుడు సో అందరికీ వస్తాయి, మీకు మాత్రం రాకుండా ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే మన యొక్క రాజు టెక్ టీవీ ఫ్యామిలీ 1 మిలియన్కి దగ్గరలో అయితే ఉంది. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన రాజు టెక్ టీవీ ఫ్యామిలీని 1 మిలియన్కి అయితే రీచ్ అయితే చేయండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీ హామీలు అంటే సూపర్ 6 హామీలలో భాగంగా మనకు నిరుద్యోగ భృతిని కూడా మేము అమలు చేస్తాము. సో నిరుద్యోగులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా నిరుద్యోగ భృతి అనేది మేము ఇస్తామని చెప్పేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. సో ప్రకటించిన తర్వాత ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. సో మధ్యలో కొంతమంది అంటే ఇప్పుడు మంత్రి మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే అచ్చెన్నాయుడు గారు, సో ఇట్లాంటి మెయిన్ అందరూ ఏం చేశారంటే సో మనకు ఈ యొక్క పథకాన్ని నిరుద్యోగ భృతి పథకాన్ని కూడా మేము అమలు చేస్తామని మధ్యలో చెప్తూ వచ్చారు. కానీ పథకానికి సంబంధించి దాదాపు 2 ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3వ సంవత్సరం రన్నింగ్లోకి వచ్చాక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిరుద్యోగులకు కూడా శుభవార్తనైతే అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా ఇస్తామని ప్రకటన అయితే చేసింది. అయితే దీనికి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాలను అయితే మనకు ప్రవేశపెట్టిందండి. ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనం చూస్తే ఎవరైతే ఈ పథకానికి సంబంధించి నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి అర్హత కావాలి అనుకుంటారో వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 6 దశలుగా వెరిఫికేషన్ అయితే చేస్తుంది. ఈ 6 దశల్లో కూడా ఎవరైనా సరే ఒక్క దశలో మీరు ఫెయిల్ అయినా సరే, అంటే ఒక్క దశలో మీకు అనర్హత వచ్చినా సరే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను నిర్దాక్షిణ్యంగా మీకు ఆపేసి మిమ్మల్ని అనర్హులుగా అయితే చేస్తారు. సో ఇందుకు సంబంధించి మనం క్లారిటీగా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళినట్లయితే తొలుత ఈ యొక్క నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు పెట్టినటువంటి మొట్టమొదటి రూల్ వచ్చేసి ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారు చదువు ఆపేసి నిరుద్యోగులుగా ఉంటే అటువంటి వారికి మాత్రమే ఇస్తారు. సో ఆల్రెడీ మీరు ఒక కాలేజీలో జాయిన్ అయిపోయి సో డిగ్రీ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మీరు పీజీకో లేదంటే మీరు తర్వాత నెక్స్ట్ క్లాసులకి ఎక్కడైనా సరే పై తరగతులకి మీరు జాయిన్ అయిపోయారనుకోండి, సో మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు మీకు ఈ పథకం వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే సో చదువుకున్నాము, మనకు డిగ్రీ ఆ పైన చదివినటువంటి వారందరికీ కూడా ఈ నిరుద్యోగ భృతి వస్తుంది కదా అనేసి అయితే మీరు అనుకోవద్దు. సో చదువుతున్నప్పుడు మీకు ఈ పథకం రాదు, చదువు ఆపేసిన తర్వాత మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే డిగ్రీ కానీ పీజీ కానీ అప్పటి చదివినటువంటి వారు ఎవరైనా ఉండి నిరుద్యోగ భృతికి చదువు అక్కడితో ఆపేసి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పథకానికి ఎలిజిబిలిటీలోకి వస్తారు. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ చదువుతో పాటు ఎంప్లాయ్మెంట్ అనేది చేపించాలి. సో మనకు ప్రతి ఒక్క డిస్టిక్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడ మనం సర్టిఫికేట్స్ తీసుకెళ్ళేసి మనం అన్ఎంప్లాయ్మెంట్ కింద మన ఎంప్లాయ్మెంట్ అనేది మన యొక్క డాక్యుమెంట్స్ తీసుకెళ్తే మన యొక్క 10th క్లాసు మార్క్స్ మెమో ఇవి తీసుకొని ఇంటర్మీడియట్వి, డిగ్రీవి, మనం పీజీ చేస్తుంటే పీజీవి, సో ఏవైతే మనకుంటాయి ఎంబీఏ కానీ బీటెక్ కానీ సో ఏదైతే మనకు ఉంటుందో సో ఆ యొక్క సర్టిఫికేట్స్ కానీ మనం తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది చేస్తారు. సో ఎంప్లాయ్మెంట్ చేయించుకున్నటువంటి విద్యార్థులకి మాత్రమే నిరుద్యోగులకు వృత్తి అనేది వస్తుంది.
సో ఎంప్లాయ్‌మెంట్ లేకుండా మీరు గనక నార్మల్‌గా గనుకున్నట్టయితే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదనమాట. ఇక మనకు మరొక కండిషన్ ఏంటంటే, ఆల్రెడీ కొంతమంది డిగ్రీ చదివేసి ఆపేసి డ్రాప్ అయిపోయి, డిగ్రీతో చదువనేది ఆపేసి, వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఏదో కంపెనీలో జాబ్ చేస్తుంటారు. సో, జాబ్ చేస్తున్నప్పుడు ఈ పథకం మీకు వర్తించదు. సో, ఎవరైతే వితౌట్ జాబు, ఎవరైతే డిగ్రీ ఆ పైన చదివినటువంటి విద్యార్థులు ఉంటారో, వారికి మాత్రమే పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ పథకం మనకు ఆల్రెడీ మీరు జాబ్ చేస్తుంటే వాళ్ళకేం తెలుస్తుందని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ అండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ఉంది. మీ యొక్క ఆధార్ కార్డ్ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్‌ని క్లిక్ చేసి చూస్తే ఆటోమేటిక్‌గా మీకు మీ పేరు మీద పీఎఫ్ అకౌంట్ ఉంటే, అంటే యూఏఎన్ నంబర్ పీఎఫ్ అకౌంట్ ఉంటే, లేదా ఈఎస్ఐ ఉంటే ఆటోమేటిక్‌గా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. సో, మీరు ఒకవేళ ఏదైనా సరే మనకు పర్సనల్‌గా చెప్తున్నాను ఇది. ఇది అఫీషియల్ కాదు, పర్సనల్. ఒకవేళ మీకు నిరుద్యోగ భృతి డబ్బులు కావాలనుకుంటే మీరేం చేయొచ్చంటే, పీఎఫ్ అనేది మీరు రిజిస్టర్ చేసుకోకూడదు. అలాగే మీకు ఈఎస్ఐ అనేది ఉండకూడదు. ఎక్కడైనా కంపెనీస్‌లో జాయిన్ అయినప్పుడు. అంటే మీకు అర్థమైంది కదా ఏం చేయాలో. సో, అట్లాగా మీరు అవి 2 లేకుండా గనక మీకుండి, మీరు గాని జాబ్స్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మీకు ఈ పథకం కింద ఎలిజిబుల్‌లోకొస్తారు. లేదు మాకు ఈ పథకం అవసరం లేదులే, మేము జాబే చేసుకుంటాం, మాకు జాబ్‌లో వచ్చే సాలరీ సరిపోతుందనుకుంటే సింపుల్‌గా హ్యాపీగా మీరు జాబ్ చేసుకోవచ్చు. సో, దీని మీద మీరు ఆధారపడాల్సిన పని లేదు. సో, ఈ విధంగా మనకు ఈ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే పీఎఫ్ గాని, ఈఎస్ఐ గాని ఉంటుందో వాళ్ళకి వర్తించదు. మరి ముఖ్యంగా చూస్తే మనం ఖచ్చితంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి రావాలి అంటే మనకు సంబంధించినటువంటి రేషన్ కార్డ్‌లో ఎవ్వరు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవారు గానీ, ఇన్‌కమ్ ట్యాక్స్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ప్రభుత్వం నుంచి పెన్షనర్స్ గానీ, అంటే ప్రతి నెల 1 తారీఖున ఇంటింటికి వచ్చి ఇచ్చే పెన్షన్ కాదండి. మనకు ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి రిటైర్డ్ అయిపోయిన తర్వాత పెన్షనర్స్ అంటారు వాళ్ళని. సో, ఆళ్ళు గానీ ఎవరైనా ఉంటే మాత్రం ఈ స్కీమ్ అయితే రాదు. సో, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న బీపీఎల్ రేషన్ కార్డ్ కలిగి ఉండి, మరియు భూమి విషయంలో 10 ఎకరాల కంటే తక్కువ కలిగి ఉండి, కరెంటు బిల్లు విషయంలో 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు తక్కువ వస్తుండి, 4 చక్రాల వాహనాల విషయంలో భారీ వాహనాలు మరియు తెల్ల బోర్డు కలిగినటువంటి కారు ఇలాంటివి కలిగి ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పథకం రాదు. మరి ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో మనకు నెలసరి ఆదాయం వచ్చేసి రూ. 10,000, పట్టణ ప్రాంతాలలో రూ. 12,000 కంటే ఎక్కువ ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఈ స్కీమ్ రాదు. మరి ముఖ్యంగా నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో 1000 చదరపు అడుగుల స్థలం అనేది వాణిజ్యం గాని అంటే దాటి ఉండకూడదనమాట. 1000 చదరపు అడుగుల లోపల ఉండాలి. 1000 చదరపు అడుగుల కంటే దాటి మనకు 1500 చదరపు అడుగులు గాని అట్లాగా ఎవరికైనా సరే పట్టణ ప్రాంతాల్లో గాని, గ్రామీణ ప్రాంతాల్లో గాని మనకు 1000 లేదా 1500 చదరపు అడుగులు గనుక మనకు ఉన్నట్లయితే ఈ పథకానికి మనం ఇన్ఎలిజిబుల్ అవుతాము. మరి ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. మరియు ఎన్‌పీసీ మ్యాపింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్ అయితే మీరు రెడీ చేసుకోండి. ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు లోపల మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ గుడ్ న్యూస్ ప్రకటించి మనకు మొట్టమొదట క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోదం అనేది తీసుకొని ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈ పథకానికి సంబంధించి నేరుగా అర్హులను గుర్తించేందుకు ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబిలిటీ క్రైటీరియాలను ఈ విధంగా 6 దశలుగా చెక్ చేసి అనంతరం వారికి ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసి వచ్చే నెల మొదటి వారంలోనే నిధులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించింది. సో కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా నిరుద్యోగులు గనక ఉంటే వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ అయితే చేయండి. సో మనకు ఈ పథకానికి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్‌ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది. సో ఈ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క రాజు టెక్ టీవీ ఫ్యామిలీ మనకు 1 మిలియన్‌కి దగ్గరలో ఉంది. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. 1 మిలియన్ అనేది త్వరగా రీచ్ అయితే అవుతుంది. అది మీ చేతుల్లోనే ఉంది. సో కాబట్టి వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్‌లో అయితే ఉండండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.